చారుదత్తుడు పూర్వం ఉజ్జయిని నగరం వర్తకానికి ప్రసిద్ధికెక్కినది. ఆ నగరంలో మహాసంపన్నుడైన బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతని పేరు చారుదత్తుడు. అతను అడిగిన వారికెన్నడూ లేదని చెప్పేవాడు కాదు. మిత్రులకు అంతులేని బహుమానాలిచ్చేవాడు. దేవతారాధనకు ఎంత పెద్ద ఎత్తున అయినా ఖర్చు చేసేవాడు. ఈ కారణంగా అతను పేదవాడైపోయాడు. ఆ నగరంలోనే వసంతసేన అనే ప్రముఖ నర్తకి ఉండేది. ఆమె గొప్ప సౌందర్యవతి కావటమే కాక వివేకవతి కూడాను. ఒక ఏడు కామదేవోత్సవం జరిగినప్పుడు వసంతసేన చారుదత్తుణ్ణి చూసి ప్రేమించింది. అదే సందర్భంలో చారుదత్తుడు వసంతసేనను చూసి ఆమెను ప్రేమించటం కూడా జరిగింది. కాని ఒకరి ప్రేమ ఒకరికి తెలియదు. ఒక బహుళ షష్ఠి నాటి రాత్రి వసంతసేన వీధి వెంట వస్తుండగా సంస్థానకుడు అనేవాడు ఆమె వెంటపడ్డాడు. ఈ సంస్థానకుడు రాజుగారి బావమరిది. ఇతన్ని శకారుడని అందరూ అనేవారు. ఇతను పరమ మూఢుడు, పరమ దుష్టుడును. ఈ దుష్టుడి బారి నుంచి తప్పించుకోవటానికి వసంతసేన చీకటిలో పడి పరిగెత్తుతూ సమీపంలో కనిపించిన ఇంటి పక్కవాకిలి నుంచి లోపలికి ప్రవేశించింది. అది చారుదత్తుడి ఇల్లే. ఈ సమయానికే చారుదత్తుడు షష్ఠి పూజ చేసి తన మిత్రుడైన మైత్రేయుణ్ణి అతనికి తోడుగా తీసుకుని పరిచారిక అయిన రథనికను వీధిల్లోకి వెళ్లి బలివేసి రమ్మన్నాడు. రథనిక మైత్రేయుడి వెంట బయలుదేరింది. అప్పుడే లోపలికి వచ్చిన వసంతసేన తనను చూసి వాళ్లు గట్టిగా మాట్లాడతారని, బయట తన కోసం చీకటిలో వెతుకుతున్న శకారుడికి తెలిసిపోతుందని తన కొంగు విసిరి మైత్రేయుడి చేతిలో ఉన్న దీపం ఆర్పేసింది. అది గాలికి ఆరిందనుకొని మైత్రేయుడు మళ్లీ వెలిగించుకురావటానికి లోపలికి వెళ్లాడు. రథనిక మాత్రం వీధిలోకి వెళ్ళింది. వసంతసేన ఏమైందా అని అటూ ఇటూ చూస్తున్న శకారుడు రథనికను చూసి వసంతసేనే అనుకుని ఆమెను పట్టుకున్నాడు. రథనిక శకారుణ్ణి తన్ని మైత్రేయుణ్ణి కేకపెట్టింది. మైత్రేయుడు అదేం పని అంటూ దీపంతో వచ్చాడు. శకారుడు తన తప్పు తెలుసుకుని మైత్రేయుడితో, ఆ దరిద్ర చారుదత్తుడితో నా మాటగా చెప్పు. వసంతసేన అనే నాటకాలలో నటించే నర్తకి అనేక సువర్ణాభరణాలతో నీ ఇంట ప్రవేశించింది. ఆమెను రేపు నా వశం చేయకపోయావో వెల్లుల్లిపాయను పావురం కొట్టినట్టు నీ తల చితక్కొట్టేస్తాను అన్నాడు. అలాగేం అంటూ మైత్రేయుడు శకారుడి మొహాన్న దీపం ఆడించేసరికి శకారుడు చల్లగా జారుకున్నాడు. ఈ లోపల చారుదత్తుడు లోనికి వచ్చిన వసంతసేనను చూసి తన పరిచారిక అనుకొని, బలులు వేసేశారా? ఇది తీసుకుపోయి లోపల పెట్టు అంటూ తన ఉత్తరీయం వసంతసేనకిచ్చాడు. ఆమె కదలకపోవటం చూసి చారుదత్తుడు, ఏమిటి సంకోచిస్తున్నావు అంటుండగా బయటనుంచి మైత్రేయుడు, రథనిక హడావిడిగా లోపలికి వచ్చారు. మైత్రేయుడు చారుదత్తుడితో, వసంతసేన మన ఇంటికి వచ్చిందని, ఆమెను రేపు తన వశం చేయకపోతే నిన్ను చంపేస్తానని శకారుడు నీతో చెప్పమన్నాడు అన్నాడు. వెంటనే వసంతసేన చారుదత్తుణ్ణి సమీపించి నన్ను కాపాడండి అన్నది. ఏంటి, వసంతసేనేనా అన్నాడు చారుదత్తుడు ఆశ్చర్యంతో. రాక వసంతసేన తన ఇంటికి వచ్చేసరికి తాను ఆమెకు సరిపోయిన ఆతిథ్యం ఇవ్వలేని స్థితిలో ఉన్నందుకు చారుదత్తుడు విచారించాడు. తాను అక్కడ ఉండిపోవటం అమర్యాదగా ఉంటుందని వసంతసేన భావించింది. అయితే మరొకసారి చారుదత్తుణ్ణి చూడటానికి అవకాశం కలగలందులకు ఆమె ఒక ఉపాయం ఆలోచించింది. ఆమె అతనితో, అయ్యా, నేను ఇంటికి వెళ్ళాలి. ఈ నగలు నా మీద ఉంటే దుష్టులు వెంటపడతారు. అందుచేత వీటిని ప్రస్తుతం మీ వద్దనే ఉంచండి అన్నది. చారుదత్తుడు సరేనని వసంతసేన నగల పెట్టెను మైత్రేయుడికి ఇప్పించాడు. మైత్రేయుడు దానిని రథనికకు ఇస్తూ, ఈ పెట్టెను ఈ షష్ఠి సప్తమి వెళ్లేదాకా నీ దగ్గర ఉంచి అష్టమి నాడు నాకిచ్చేయి అన్నాడు. ఆమె సరేనన్నది. తర్వాత చారుదత్తుడు వసంతసేనను రాజమార్గం దాకా సాగనంపి ఆమెను ఇంటి దగ్గర దిగవిడిచి రమ్మని తోడుగా మైత్రేయుణ్ణి పంపాడు. అది మొదలు వసంతసేన అస్తమానం చారుదత్తుణ్ణే తలుచుకుంటూ ఉండసాగింది. ఒకసారి ఒక మనిషి కంగారుగా తన ఇంట చొరపడి శరణు వేడాడు.
ఆ మనిషి ఒకప్పుడు పాటలీపుత్ర నగరవాసి. వర్తకం చేసుకుంటూ బాగానే బతికినవాడు. వర్తకంలో కలిసిరాక పేదవాడైపోయాడు. అతను సరదాకు ఒళ్ళు పట్టే విద్య నేర్చుకుని ఉన్నవాడు కావటంచేత ఉజ్జయిని నగరపు ధనిక వ్యాపారులను గురించి అందరూ చెప్పగా విని అక్కడి శ్రీమంతులకు ఒళ్ళు పట్టి జీవించాలనే ఉద్దేశంతో వచ్చాడు. అతనికి చారుదత్తుడు ఆశ్రయమిచ్చి దగ్గర ఉంచుకొని పోషించాడు. అయితే చారుదత్తుడు తనకున్నదంతా పోగొట్టుకోగానే అతని నౌకర్లందరికీ ఆశ్రయం పోయింది. చెట్టుపడిపోయాక పక్షుల్లాగా అందరూ తలా ఒకదారి అయ్యారు. ఈ ఒళ్ళు పట్టేవాడు జూదం మరిగాడు. జూదంలో అతను ఒక మనిషికి 10 బంగారు కాసులు బాకీ పడ్డాడు. ఆ బాకీదారు ఎదురయ్యేసరికి తప్పించుకునేటందుకు వసంతసేన ఇంట్లోకి దూరాడు. వసంతసేన అతని కథ అంతా విని బాకీ తీర్చగలందులకు అతనికి ధనం ఇస్తూ, ఇది చారుదత్తుడే ఇచ్చినట్టు భావించి తీసుకోండి అన్నది. ఆ మనిషి వెళ్ళాడో లేదో వసంతసేన నౌకరు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక వింత చెప్పాడు. భద్రకపోతమనే ఏనుగు కొలను నుంచి అతివేగంగా తిరిగి వస్తూ కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సన్యాసిని చూసి ఉద్రేకం చెంది అతనిని తొందరపాటుతో పట్టుకుని అటూ ఇటూ విసరసాగిందట. అక్కడ ఉన్న జనమంతా చచ్చాడు చచ్చాడు అని కేకలు పెట్టారట. ఆ సమయంలో వసంతసేన నౌకరు ధైర్యంగా ఏనుగును సమీపించి తన పిడికిలితో గుద్ది దానిని పారదోలి సన్యాసిని కాపాడాడు. అందరూ వాణ్ణి మెచ్చుకున్నారట. కాని ఎవరూ బహుకరించలేదట. ఆ సమయానికి అటుగా వచ్చిన ఒక సలక్షణమైన యువకుడు ఆ నౌకరుకు ఏ ఉంగరమైనా ఇద్దామని తడువుకొని ఏమీ దొరకక తన మీద ఉన్న పైబట్ట ఇచ్చాడట. ఇదిగోనమ్మా ఆయన ఇచ్చిన పైబట్ట అన్నాడు నౌకరు. అది చారుదత్తుడదని వసంతసేన గుర్తించింది. ఆ సమయంలోనే చారుదత్తుడు పైబట్ట లేకుండా వీధి వెంట నడిచిపోతుంటే ఆమె పెట్టగోడ వద్ద నిలబడి అతను కనుచూపు మేర దాటిపోయేదాకా చూసింది. అష్టమి నాటి అర్ధరాత్రి దాకా వీణపాట విని చారుదత్తుడు మైత్రేయుడు ఇంటికి తిరిగి వచ్చారు. రదనిక తన యజమాని చెప్పిన ప్రకారం వసంతసేన నగల పెట్టెను తెచ్చి ఇచ్చింది. ఆ పెట్టె తీసుకుని జాగ్రత్తగా దగ్గర ఉంచుకోమని మైత్రేయుడితో చారుదత్తుడన్నాడు. దీన్ని లోపల ఇంట్లో ఎందుకు దాచిపెట్టావు అన్నాడు మైత్రేయుడు. మూర్ఖుడా, నా భార్య చూడదా అన్నాడు చారుదత్తుడు. ఏం చేస్తాం, ఇది ఎలాగూ దొంగలపాలే అనుకుంటూ మైత్రేయుడు ఆ నగల పెట్టె తీసుకున్నాడు. ఇద్దరూ పడుకున్నారు. చారుదత్తుడికి వెంటనే నిద్రపట్టింది. మైత్రేయుడు కలత నిద్రలో పక్కమీద అటూ ఇటూ పొర్లసాగాడు. ఆ రాత్రే చారుదత్తుడి ఇంటికి ఒక దొంగ కన్నం వేసి లోపల ప్రవేశించాడు. ఆ దొంగ పేరు సజ్జలకుడు. ఈ సజ్జలకుడు చోర విద్య నేర్చినవాడే. అయినా అది వృత్తిగా కలవాడు కాడు. అతను వసంతసేన దాసి అయిన మదనికను ప్రేమించాడు. ఆమెను దాస్య విముక్తిరాలని చేసి పెళ్లాడాలని అతని ఉద్దేశ్యం. కొంత ధనం తెచ్చి ఇస్తే తప్ప వసంతసేన మదనికకు స్వాతంత్ర్యం ఇవ్వదు. అందుకోసం అతడు దొంగతనానికి బయలుదేరాడు. అయితే అతను చారుదత్తుడి ఇంట్లోకి ప్రవేశించగానే అది పేద ఇల్లని తెలిసిపోయింది. మోసం చేత ధనం సంపాదించే వర్తకుల ఇళ్లలో దొంగతనం చేయటానికి సజ్జలకుడికి అభ్యంతరం లేదు. కాని పేదవాళ్ల ఇల్లంటే అతనికి కనికరం ఉన్నది. అతను వెళ్ళిపోదామనుకుంటుండగా మైత్రేయుడు, ఈ నగల పెట్టె తీసేసుకుందు, నన్ను చంపక అన్నాడు. నగల పెట్టె అనే మాట చెవిన పడింది. ఆ మాట్లాడిన మనిషి మేలుకొని లేడని, అతని చెయ్యి ఒక బంగారు పెట్టె మీద ఉన్నదని సజ్జలకుడు చూశాడు. వెంటనే అతను ఒక డబ్బీ తెరిచి రెక్కల పురుగునొకదాన్ని విడిచిపెట్టాడు. అది వెళ్లి దీపం ఆర్పేసింది. మైత్రేయుడు చప్పున నిద్ర మేల్కొని, అయ్యో దీపం ఆరిపోయింది. ఇదిగో చారుదత్త, ఈ నగల పెట్టె తీసుకో. దీని మూలంగా నిద్ర పట్టక భయపడి చస్తున్నాను. తీసుకుంటావా శపించనా అన్నాడు. ఆ చీకటిలో సజ్జలకుడు మైత్రేయుడి చేతినుంచి నగల పెట్టె అందుకున్నాడు. అమ్మయ్య, ఇక సుఖంగా నిద్రపోతాను అనుకుంటూ మైత్రేయుడు మళ్లీ నిద్రపోయాడు. ఇంతలో తెల్లవారుజాము నగారా మోగింది.
సజ్జలికుడు వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి చారుదత్తుడి దాసి రథనిక మైత్రేయ దొంగలు ఇంటికి కన్నం వేశారు అంటూ వచ్చింది. ఏది ఏది అంటూ మైత్రేయుడు వెళ్ళి చూసి, ఈ శుభవార్త చారుదత్తుడికి చెప్పి, చూశావా, నేనేమో వెర్రివాణ్ణనుకుంటావు. రాత్రి నేనా నగల పెట్టెను నీకిచ్చేయటం ఎంత మేలైందో చూడు అన్నాడు. నాకివ్వందే అన్నాడు చారుదత్తుడు. దొంగవాడు వచ్చి వసంతసేన చారుదత్తుడి వద్ద దాచిపెట్టిన నగల పెట్టె కాస్త ఎత్తుకుపోయినట్టు స్పష్టమైంది. అందరూ నన్నే అనుమానిస్తారు. ఎవరో దొంగలు ఎత్తుకుపోయారని పేదవాడు నిజం చెబితే మాత్రం నమ్మేదెవరు అనుకున్నాడు చారుదత్తుడు. జరిగిన సంగతి చారుదత్తుడి భార్యకు తెలిసింది. ఆమె వద్ద పుట్టింటివారిచ్చిన ముత్యాలహారం 1,00,000 విలువ చేసేది ఉన్నది. పోయిన నగల పెట్టెకు బదులుగా ఆ హారాన్ని వసంతసేనకు అందజేయమని మైత్రేయుడికిచ్చి పంపింది. మైత్రేయుడు హారం తెచ్చి చూపగానే చారుదత్తుడు తన భార్య ఔదార్యం చూసి కంటతడి పెట్టాడు. వసంతసేన తన ఎంట కూర్చొని చారుదత్తుడి చిత్తరువు చిత్రిస్తున్నది. ఇంతలో శకారుడు ఆమె కోసం నగలు, బండి పంపాడు. ఆ సంగతి చెప్పవచ్చిన దాసీని వసంతసేన తిట్టి పంపింది. ఇంతలో సజ్జలికుడు వచ్చి అవతల నుంచి మదనికను పిలిచాడు. మదనిక వెళ్ళింది. పక్కన్నుంచి వారి సంభాషణ వసంతసేన చెవిన పడింది. సజ్జలికుడు మదనికతో, నీకు దాస్యవిముక్తి చేయటానికి చారుదత్తుడనే ఆయన ఎంట దొంగతనం చేసి ఈ నగల పెట్టె ఎత్తుకువచ్చాను. వీటిని మీ యజమానురాలికిచ్చి దాస్యవిముక్తిరాలివి కా అన్నాడు. మదనిక ఆ నగల పెట్టెను గుర్తించి అది వసంతసేనదేనని అతనికి చెప్పింది. ఏం ప్రారబ్ధం వచ్చిపడింది, ఇప్పుడేం చేయమంటావు అన్నాడు సజ్జలకుడు కుంగిపోయి. మాట్లాడకుండా లోపలికి వెళ్ళి ఈ పెట్టెను వసంతసేనకిచ్చి మీ యజమాని అయిన చారుదత్తుడు ఇయ్యమన్నాడని చెప్పు అన్నది మదనిక. ఈలోపుగానే మైత్రేయుడు ముత్యాలహారం తీసుకుని వసంతసేన ఉండే చోటికి వచ్చి, మా చారుదత్తుడు బుద్ధిమంతుడనుకొని నీ నగల పెట్టె తెచ్చి అతని వద్ద దాచిపెట్టావు. దానిని అతను కాస్తా జూదంలో పోగొట్టుకున్నాడు. దానికి ప్రత్యామ్నాయంగా ఈ ముత్యాలహారం నీకు పంపాడు, పుచ్చుకో అన్నాడు. సరే ఇవ్వండి అన్నది వసంతసేన. మైత్రేయుడు వెళ్ళాడో లేదో మదనిక వచ్చి, అమ్మా, మిమ్మల్ని చూడటానికి చారుదత్తుడు గారి మనిషి వచ్చాడు అని చెప్పింది. సజ్జలకుడు లోపలికి వచ్చి వసంతసేనకు నగల పెట్టె ఇస్తూ, మా యజమాని మీకిది ఇచ్చిరమ్మని పంపారు. వారిది చాలా పాతకాలపు ఇల్లు, దొంగల భయం జాస్తి అన్నాడు. ఈ నగల పెట్టెను తీసుకుపోయి మీ యజమానికిచ్చి మరికొద్ది రోజుల పాటు ఆయన వద్దనే ఉంచమను అన్నది వసంతసేన. అమ్మో, అది నా వల్ల కాదు అన్నాడు సజ్జలకుడు. ఎందుకు నీ వల్ల కాదో నాకు తెలుసును. నువ్వు దీనిని వారి ఇంట నుంచి దొంగలించి తెచ్చావు అన్నది వసంతసేన. సజ్జలకుడు కొయ్యబారిపోయాడు. వసంతసేన మదనికకు నగలు పెట్టి బండి తెప్పించి, మీరిద్దరూ బండి ఎక్కి వెళ్ళిపోయి పెళ్లాడండి. ఇతన్ని చెడు మార్గం నుంచి తప్పించిన కారణం చేత ఇతనికి భార్య కావటానికి అర్హురాలివే అన్నది. తర్వాత వసంతసేన చతురిక అనే దానిని పిలిచి, పదవే, చారుదత్తుడి ఇంటికి వెళ్ళి ఈ ముత్యాలహారం ఇద్దాం అన్నది. అమ్మగారు, పెద్ద వర్షం రాబోతున్నది అన్నది చతురిక. నాకు ఎదురు చెబుతావటే అన్నది వసంతసేన. లేదమ్మగారు, పదండి అన్నది చతురిక. ఇద్దరూ చారుదత్తుడి ఇంటికి బయలుదేరారు.